కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరుగుతున్న కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సుమాంజలి బాలాజీ గౌతమి రైస్ మిల్లులలో పనిచేస్తున్న వలస హమాలీ కార్మికులకు కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ హాల్ హమాలీ వర్కర్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరుగుతున్న కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సుమాంజలి బాలాజీ గౌతమి రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న వలస హమాలీ కార్మికులకు కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కేంద్రం బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతుల సమస్యల పరిష్కారంతో పాటు సామాన్య ప్రజలపై మోపుతున్న పన్నులు, అధిక ధరలను నియంత్రించాలని కోరారు. కనీస వేతనం 26,000 నిర్ణయం చేయాలని, అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. అయినా రైతాంగం, కార్మిక, వ్యవసాయ కూలీల, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు హామీని విస్మరించింది. నేడు ఉద్యోగ కల్పన పడిపోయింది. నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. శ్రామికుడు నిజ వేతనాలు 20% తగ్గిపోయాయి. ధరలను నియంత్రిస్తామని చేసిన వాగ్దానం అమలు కాకపోగా ధరలు కనీవిని ఎరుగని రీతిలో 30 నుండి 56% వరకు పెరిగాయి. పెట్రోల్ ఉత్పత్తులపై పన్నుల వాటాను 43%కి పెంచారు. స్విస్ బ్యాంక్ నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారికి బ్యాంక్ ఖాతాల్లో 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న మాటను మర్చిపోయారని అన్నారు. అందుకోసమే కార్మిక వర్గం ఫిబ్రవరి 16వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెను, గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేష్, హమాలీ ఫెడరేషన్ జిల్లా కోశాధికారి సాగర్ల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు దొమ్మాటి సైదులు, సూరజ్, సంతోష్, ద్వారక్ అరవింద్, సియాల్, నంద్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని చెప్పి కోరుతూ ఈరోజు రైస్ మిల్ హమాలీ దగ్గర వాళ్ళ పరిప్రదేశాల్లో విస్తృతంగా హిందీలో సంబంధించిన కరపత్రాలని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రధానంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను ఈరోజు మార్పు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చడం కానీ, తర్వాత యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, ఇలాంటి అన్నింటిలో కూడా కార్మిక చట్టాలని రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది. కార్మికులు ఒకటే కాదు, మొత్తం రైతాంగం కూడా ఈ వ్యవసాయ కార్పొరేటీకరణ విధానానికి వ్యతిరేకంగా రైతాంగము, వ్యవసాయ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 16న దేశవ్యాప్త కార్మిక సంఘ సమ్మెకు హమాలీ కార్మికులు అందరం మద్దతుగా రైస్ మిల్ కార్మికులు అందరం కూడా మేము బంద్ చేసి రేపు ర్యాలీలో పాల్గొంటామని కోరుతూ, అదేవిధంగా హమాలీలకు ప్రమాద బీమా సౌకర్యం, పిఎఫ్, ఈఎస్ఐ వర్తించే పద్ధతుల యాజమాన్యమే కట్టే పద్ధతులుగా వర్తించాలి. మాకు హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఇటువంటి సమ్మెలు ఎన్నో చేసినా కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు హమాలీ కార్మికుని పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకోసం ఈ ప్రభుత్వాలు ఇప్పటివరకైనా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ హమాలీ కార్మికులని బీహార్ హమాలీ, జార్ఖండ్ హమాలీ కూడా వచ్చినా కానీ వాళ్ళకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ